సమ్మక్క సారక్క మహాజాతరకి కోట్లాది మంది భక్తులు దర్శించుకునేందుకు ఈ 4 రోజుల పాటు కూడా మేడారం బాట పడతారు. వాడవాడ నుంచి భక్తులంతా అమ్మవారి దర్శనం కోసం 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాజాతరలో అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పేసి భక్తులు భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం మేడారంలో భక్తులతో కిక్కిరిసిపోతుంది. అన్ని ఆలయాల్లో అమ్మవారి విగ్రహాలు, పెద్ద పెద్ద టెంపుల్స్ చూస్తూ ఉంటాము. కానీ సమ్మక్క సారాలమ్మ జాతరలో మాత్రము గద్దెలతో అమ్మవారు అందరికీ దర్శనమిస్తుంటారు. అమ్మవారిని వన దేవతలుగా పూజిస్తూ ఉంటారు. చూడొచ్చు, జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాత అమ్మవారిని తడి బట్టలతో దర్శించేందుకు ఒక్కొక్కరు తమ మొక్కుల్ని తీర్చుకునేందుకు కూడా వస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లాన్ని బంగారంగా కొలుస్తారు. ప్రతి ఒక్కరు అమ్మవారి ఆశీస్సులు కలగాలి అని చెప్పేసి చూస్తున్నాం కదా. అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బంగారాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నాము అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. అంటే ప్రతిసారి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఒక పాప సేమ్ సమ్మక్కలాగే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? సమ్మక్క కాదండి, సారక్క అండి. అంటే మొక్కినాకే అమ్మాయి పుట్టిందా? లేదండి, నార్మల్ గా ముందు మొక్కుకున్నాం అండి, ఇప్పుడు వచ్చామండి దర్శనానికి. ఎలా అనిపిస్తుంది దర్శనం ఏర్పాట్లంతా? చాలా బాగుందండి, చాలా డెవలప్. చూస్తున్నాం కదా. అంటే పిల్లలతో కలిసి వీళ్ళంతా అమ్మవారికి మొక్కిన తర్వాత ఉన్నటువంటి ఆ పిల్లల్ని తీసుకొని వస్తున్నాము. సారక్క పుట్టింది స్వయానని చెప్పి కూడా చెప్తున్నారు. మరికొంతమంది భక్తులు, అంటే ఈ భక్తుల రాక ఈ 4 రోజుల పాటు ఇలానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కుని తీర్చుకుంటూ వస్తారు. వడి బియ్యాన్ని అమ్మవారికి కూడా సమర్పిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేనల్ మండలం గన్పూర్. అంటే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వడి బియ్యం కావచ్చు, అదేవిధంగా ఇలా ప్రతి ఏటా తీసుకొస్తూ ఉంటారు. ఏంటి సాంప్రదాయం? చాలా సంతోషంగా ఉంది. ఏమేం మొక్కుతారు అమ్మవారికి? 4 రోజుల పాటు ఎలా అమ్మవారిని కొలువు తీరుస్తూ ఉంటారు? మనకు కోళ్ళు మేకలు ఎవరి ఇష్టం ఉన్నాయి వాళ్ళు చేసుకుంటూ మొక్కుకుంటూ ఉంటాం. ఏంటమ్మా, అమ్మవారు ఏమీ కూడా కోరుకోదు, కేవలము ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఏమి ఇచ్చినా తీసుకుంటది అని చెప్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు అమ్మవారికి? బంగారం తీసుకొస్తాను, ఓడి బియ్యం తీసుకొస్తాను, అంతే. ప్రతి ఆడపిల్లకి కూడా ఒడి బియ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో అమ్మవారిని మన ఇంటి ఆడబిడ్డగా కొలుస్తుంటారా? కొలుస్తాం. మీరేంటి, ఏం మొక్కారు ఈసారి అమ్మవారికి? బంగారాన్ని తీసుకెళ్తున్నారు. మా బాబు పుడితే బంగారం ఇస్తాను మొక్కినాం, బంగారం ఎందుకు ఇచ్చినాం. ఇదే ఫస్ట్ టైం మేము వచ్చారు ఇక్కడికి. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మొక్కారా అమ్మవారికి? మా కొడుకు పుడితే బంగారం, ఎత్తు బంగారం ఇద్దామన్నా ఇచ్చినాం. చూడొచ్చు, అంటే వాళ్ళు కోరినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా అమ్మవారు తీరుస్తుంది. అమ్మవారు ఏమి ఆశించదు, కేవలం తనకిష్టమైనటువంటి కొంత బంగారాన్ని మాత్రమే, అంటే బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి వనదేవతలుగా పూజిస్తున్నటువంటి వాళ్ళని ఆ ఇద్దరు సమ్మక్క సారాలమ్మ వీళ్ళిద్దరికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి ఈ బంగారాన్ని మేము సమర్పించుకుంటున్నాము అని చెప్తున్నారు. చాలా మంది అంటే వాళ్ళ కుటుంబ సమేతంగా సన్నిహితులతో వస్తూ ఉంటారు. అన్న, ఈసారి అమ్మవారిని ఏం కోరబోతున్నారు? ఎలా ఉంది? ఏం లేదు మేడం, నా కూతురికి సైనికుల సీట్ రావాలా, నవోదయల సీట్ రావాలని కోరుకుంటున్నా. నా కొడుక్కి సీట్ వచ్చేసింది, ఆల్రెడీ మహారాష్ట్రలో ఉంటున్నాడు, సైనికులు వచ్చింది. మీరు చెప్పండి అన్న, అంతా ఫ్యామిలీనా ఫ్రెండ్సా? అంతా ఫ్రెండ్స్ అమ్మా. ఎట్లా ఉంది జాతర అంటేనే ఇక మన స్నేహితులు కుటుంబం అంతా, మీరు సన్నిహితులతో జతగలతో వచ్చినామమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మవారిని మొక్కుదామని మనం కూడా కొత్తగా ఇప్పుడే వచ్చినాము, అందుకోసం వచ్చినాము. బాగుంది మేడం, జాతర అంతా ఇక్కడ బాగా జాతర మంచిగా జరుగుతుంది, అందరు చూడడానికి కూడా బాగుంది. నేను కూడా 4 రోజుల పాటు ఇక పండగైనా మనకి. వాళ్ళంతా ఎంతో సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి స్నేహితులతో కూడా వచ్చాము. ఈ జాతర అంటేనే అందరూ కలిసి అత్యంత ఆనందోత్సవాల మధ్య చేసుకునేటువంటి జాతర సమ్మక్క సారక్క. వీళ్ళిద్దరూ కూడా వనదేవతలు. ఈరోజు ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరకి ఎంతో సంతోషంగా మేము కుటుంబ సభ్యులతో చేసుకుంటాము. ఈ 4 రోజుల్లో అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారాన్ని సమర్పించడంతో పాటు అమ్మవారిని ఏ కోరిక కోరినా కూడా తీరుస్తుంది. కాబట్టి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ మహా జాతరకి మేమందరం కలిసి వస్తాము అని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడారం.